హలో అవర్ ఫ్యామిలీ. నిన్న నేను పెట్టిన షార్ట్ వీడియోకి చాలా కామెంట్స్ వచ్చాయి, ఫుల్ వీడియో చేయండి అనేసి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. నేను ఈ స్పిర్లిన్ అనే బిజినెస్ ఒక 4 years బ్యాక్ స్టార్ట్ చేశాను. అప్పుడు హార్డ్లీ ఒక 4 lakhs 4.5 lakhs ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన ఒక ఫస్ట్ 6 months నా పాకెట్లో నుంచి తీసి పెట్టడమే తప్ప ఒక్క రూపాయి నా పాకెట్లోకి వచ్చింది లేదు. నాకు అర్థమయ్యేదే కాదు, ఇంత వెరైటీ ప్రోడక్ట్ ఎవరు తీసుకోరేంటి అనేసి. దెన్ ఐ ఫెల్ట్ అసలు ఇది జనాలకి అవేర్నెస్సే లేదు, మనం అవేర్నెస్ క్రియేట్ చేద్దాం, లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్, మార్కెట్లో ఎలా సస్టైన్ అవుతాం లేదో చూద్దామని అనుకున్నాను. స్పిర్లిన్ అని హ్యూమన్స్ ఒకటే కన్జ్యూమ్ చేస్తారేమో అని అనుకునేవాడిని. బట్ స్లోగా నేను చేసిన రీసెర్చ్లో నాకు తెలిసింది ఏంటంటే, ఈ రొయ్యల చెరువులు, చేపల చెరువులు, పౌల్ట్రీ వాళ్ళు, డైరీ ఫార్మ్స్, కాస్మెటిక్ ఇండస్ట్రీస్, ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్ వీళ్ళందరూ యూజ్ చేస్తారని నాకు అర్థమైంది. దెన్ స్లోగా నేను నా దగ్గరలో ఉన్న రొయ్యల చెరువుల ఫార్మర్స్ అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవాడిని. ఇది వాడండి, మీ రొయ్యలకి డెఫినెట్లీ గ్రోత్ ఉంటుంది, సైజ్ పెరుగుతాయని. పీపుల్ ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దిస్ థింగ్ బికాజ్ మేము ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేస్తున్నాం ఈ స్పిర్లిన్ అయినకి. ఎక్స్ట్రా ఖర్చు మాకు, మేము ఇది ఇన్వెస్ట్ చేస్తే మా పాండ్స్కి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని అడిగేవాళ్ళు అనమాట. సో నేను నా ఫార్మర్స్కి సజెస్ట్ చేసేవాడిని, మీకు 10 acres ఉంటే ఒక 2 acresలో స్పిర్లిన్ వాడి చూడండి. మీకు ఎలాగో 10 acres మొత్తానికి ఒకటే ఫీడ్ వాడతారు, వాటర్ ఒకటే, క్లైమేట్ కండిషన్స్ ఒకటే, అన్నీ ఒకటే. ఈ 2 acresలో మీకు స్లైట్ డిఫరెన్స్ కనిపించినా సరే అది మీకు అర్థమైపోతుంది స్పిర్లినా వల్ల వచ్చిందని. అలా మీకు రిజల్ట్స్ కనిపిస్తేనే నా దగ్గర తీసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి అని చెప్పేవాడిని. అలా కొంతమంది వాడిన తర్వాత వాళ్ళకి వండర్ఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. దెన్ ఒక్కొక్కరుగా నా దగ్గరికి వచ్చి ప్రొడక్ట్ తీసుకునేవాళ్ళు. స్లోగా అలా బిజినెస్ డెవలప్ అయిందనమాట. నేను లిటరల్గా ఒక 10,000 ప్రాఫిట్ చూడడానికి మంత్లీ 1 year ఆగాల్సి వచ్చింది. ఈ 1 yearలో నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాను. ఫార్మర్స్ దగ్గరికి వెళ్తే స్పిర్లిన్ అన్న ఇదేంటిది, ఇది మా పక్కన కాలంలో కూడా దొరుకుతుంది కదా, నీ దగ్గర ఎందుకు కొనాలి అని అడిగేవాళ్ళు. స్పిర్లినా అంటే వేరు, మీకు దొరికేది వేరు అని చెప్పడానికి చాలా కష్టాలు పడేవాడిని. నేను ఎక్కువగా రొయ్యల చెరువుల మీద ఫోకస్ చేశాను. ఎందుకంటే మీకు 10 మంది పౌల్ట్రీ ఫార్మర్స్ ఉన్న ఒకటే, ఒక్క రొయ్యల చెరువుల ఫార్మర్ ఉన్న ఒకటే. వాళ్ళు 10 మంది కలిసి ఎంత ప్రోడక్ట్ అయితే కొంటారో ఈ రొయ్యల చెరువులు ఒక్క ఫార్మరే అంత కొంటాడు. నేను ఇనిషియల్గా రొయ్యల చెరువుల మీద ఫోకస్ చేసేవాడిని, ఆక్వా ఫార్మ్స్ పైనే. జనరల్గా ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మన మాటలు వినడానికి కూడా ఇష్టపడేవాళ్ళు కాదు. నేను ఒక చిన్న కోట్ రాసుకు వెళ్ళేవాడిని, అది వినంగానే వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడానికి. నేను మీకు కూడా షేర్ చేస్తాను, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి. నేను ఫార్మర్స్కి చెప్పేవాడిని అనమాట, ఈ రొయ్యలు సముద్రంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద కౌంట్ ఉంటాయి, అక్కడికి ఎవ్వరు వెళ్ళి కమర్షియల్ ఫీడ్ అంతా కలిపేసి రారు కదా, అవి జనరల్గా ఈ స్పిర్లినాదినే బతుకుతాయి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఆ రొయ్యల్ని మనం ఆర్టిఫిషియల్గా పాండ్స్లో పెంచడం వల్ల ఆర్టిఫిషియల్ ఫీడ్స్ అన్నీ అలవాటు అయ్యాయి. ఒకప్పుడు మన తాతలు నానమ్మలు సాల్ట్తో బ్రష్ చేసేవాళ్ళు, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నారు కదా మీ టూత్పేస్ట్లో సాల్ట్ ఉందా అని. సేమ్ అలాగే రొయ్యలు కూడా ఒకప్పుడు విధినే బతికేది, ఇప్పుడు మళ్ళీ మనం వాటికి అలవాటు చేస్తున్నాం. ట్రస్ట్ మీ, డెఫినెట్లీ మంచి రిజల్ట్స్ వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. పీపుల్ ఆర్ రెడీ టు యూజ్ దిస్ థింగ్ ఆఫ్టర్ లిజనింగ్ ఆల్ దీస్ వర్డ్స్. అలా నేను ఫస్ట్ ఆక్వా ఫార్మ్స్ నుంచి స్టార్ట్ చేశాను. ఫార్మర్స్ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత నేను స్లోగా ఫీడ్ షాప్స్ని అప్రోచ్ అయ్యాను. షాప్స్లో నా ప్రొడక్ట్స్ పెట్టి సేల్ చేయించేవాడిని. దెన్ స్లోగా ఆక్వాకి మెడిసిన్స్ తయారు చేసే ప్రోబయోటిక్స్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళని అప్రోచ్ అయ్యేవాడిని. తర్వాత ఫీడ్ కంపెనీస్ని అప్రోచ్ అయ్యాను. అట్లా ఆక్వా సెక్టర్ అంతా కవర్ చేసిన తర్వాత మనకంటూ ఒక పేరు వచ్చింది, కస్టమర్స్ దగ్గర మంచి బిలీఫ్ అనేది ఒకటి వచ్చింది. దెన్ స్లోగా మేము కొన్ని కాస్మెటిక్ ఇండస్ట్రీస్కి, ఫార్మసిటికల్ ఇండస్ట్రీస్కి సప్లై చేయడం జరిగింది. చాలామంది వెటర్నరీ డాక్టర్స్ కూడా నా కస్టమర్స్ ఉంటారు. ఎందుకంటే ఒక పౌల్ట్రీ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్తే వాళ్ళు మన మాట అస్సలు నమ్మరు. అదే ఒక వెటర్నరీ డాక్టర్ చెప్తే వాళ్ళు బ్లైండ్గా బిలీవ్ చేస్తారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా సరే మనీ కోసమే చూస్తారు. నేను వెటర్నరీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యేవాడిని అనమాట, మీరు నాకు 1 kg సేల్ చేసి పెట్టండి, నేను ఇంత కమిషన్ ఇస్తానని. వాళ్ళది ఛాలెంజ్ లాగా తీసుకొని నాకు ఒక్కొక్కరు 10 kg సేల్ చేసి పెట్టినా ఒక 10 మంది వెటర్నరీ డాక్టర్స్ నాకు 100 kg సేల్ చేసి పెట్టేవాళ్ళు నెలకి. ఇనీషియల్గా అది సరిపోతుంది. నేను ఇది ఎందుకు చెప్తానంటే, నాకు చాలామంది కామెంట్స్ చేస్తారు, భయ్యా స్పిర్లినాకి మార్కెటే లేదు, మీరు చెప్పినట్టు అసలు ఎక్కడ జరగట్లేదు అనేసి. ఇప్పుడు 10 డైరీ ఫార్మ్స్ స్టార్ట్ చేస్తుంటే 5 డైరీ ఫార్మ్స్ క్లోజ్ అయిపోతున్నాయి. దాని అర్థం పాలకి డిమాండ్ లేదని కాదు కదా, మిల్క్కి డిమాండ్ ఉంది. మీరు మార్కెటింగ్ చేసుకోలేకపోతే అది గోల్డ్ అయినా సరే, డైమండ్స్ అయినా సరే కంపెనీ మూసేయాల్సిందే. ఎంత వేస్ట్ ప్రోడక్ట్ అయినా మీరు చేసే మార్కెటింగ్లోనే ఉంటుంది. సో నేను చెప్పిన ఈ సెక్టర్స్ అన్నింటిలో ఒకసారి మార్కెట్ రీసెర్చ్ చేసుకోండి. మీరు స్టార్ట్ చేయమని నేను చెప్పను, స్టార్ట్ చేయొద్దని చెప్పను. మీరు అడిగారు కాబట్టి ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇట్స్ అప్ టు యూ. బట్ మీకు ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నేను ఉన్నానని మాత్రం మర్చిపోవద్దు. సరే, మరి అయితే ఉంటాను.